ఇప్పుడు మనం గుంటూరులోని గుజ్జునకొండ అనే ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ ఎవరు గెలుస్తారా ఏంటనే విషయం ఇక్కడ పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలవబోతున్నారు? తమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తారని అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కూడా ఇది ఎప్పుడైనా గుంటూరు వెస్ట్ టీడీపీ కంచుకోట, టీడీపీ క్యాండిడేట్ మళ్ళీ గెలుస్తారనే ఆలోచనలో ఉన్నాం. మీరు ఎంపీ పెంబసాని కానీ వీళ్ళకి కానీ ఓటు దేనికి వేయాలనుకుంటున్నారు? తమ్మసాని చంద్రశేఖర్ గారికి వేయాలనుకుంటున్నాం. ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేయాలని అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అన్ని నిత్యావసర సరుకులు కానీ అన్ని అందుబాటులో రావాలంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే బాబు గారి సీఎం అయితే బాగుంటుంది అనేది యువత కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ ఆలోచించిన విషయం ఏంటంటే బాబు గారు మళ్ళీ వస్తే రాష్ట్రం బాగుపడుద్ది అనేది ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, పక్కన నేను అనేక వేల ఉద్యోగాలు, కొన్ని లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాను, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాను అంటున్నాను. ఆయన చాలా సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు నాకు కూడా. వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు, గవర్నమెంట్లో వాళ్ళు కూడా భాగం అని చెప్పేసేసి అని మళ్ళీ తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి. 5,000 అనేది ఏం ఉద్యోగం మాకు కూడా తెలియదు. ఆయన కూడా ఎవరైతే మేము కూడా వినాలనుకుంటున్నాం. బాబు గారు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, పని చేసుకునే వాళ్ళ కార్మికులందరికీ ఉపాధి దొరికిద్ది, ఉద్యోగస్తులకి టైంకి జీతాలు వస్తాయి, వృద్ధులకి పింఛన్ వస్తాయి అనేది ఆలోచన. అంటే ఇప్పుడు వాలంటీర్లకి 5,000 ఇచ్చి వాళ్ళకి శ్రమను దోచుకుంటారని చెప్పి అనుకుంటున్నారు? వాస్తవమే కదా అది. 5,000 రూపాయలతో ఇవాళ ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఒకరోజు కార్లో డీజిల్ కూడా రాదనుకుంటాను. 5,000 రూపాయలతో మరి ఒక కుటుంబం ఎలా జరిగింది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఒక కారు డీజిల్కి ఒక రోజు కూడా సరిపోదు అనుకుంటా. జగన్ సారీ అండి ఆయన గారు వాటర్ బాటిల్ జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ బాటిల్ ఓకే, అలా అయినా సరిపోదు కదా. 5,000 రూపాయల జీతంతో ఎలా జరిగింది, అది ఉద్యోగం అని మరి ఆయన ఎలా భావిస్తున్నాడు అనేది కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటారా? ఎక్కడుంది అభివృద్ధి అనేది? కుంటుపడింది. ఎక్కడైనా ఏదైనా రోడ్డు వేసారా? ఎక్కడైనా రోడ్డు వేసారా? మీరు చెప్పండి. ఏడా రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు, ఉద్యోగం లేదు, భవన నిర్మాణం మొత్తం కుంటుపడిపోయింది, ఇసుక అందుబాటులో లేదు. అన్ని వర్గాలని, అన్ని సామాజిక వర్గాలని, అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి అవకాశం అని చెప్పేసి వచ్చి ఇంకోసారి అవకాశం అంటే రాష్ట్ర ప్రజలందరూ భయపడుతున్నారు. ఎవరో కొత్తగా వచ్చిన అవకాశం అంటే అవకాశం అనే మాట కానీ జనాల్లో వణుకు వచ్చేస్తుందండి. ఇంక మళ్ళీ ఇంకెక్కడ ఇప్పటికీ స్థలాలు భూములు మొత్తం అమ్ముకున్నాడు. ఈసారి వస్తే బాడీలో పార్ట్స్ అమ్ముకుంటాడు, రక్తాన్ని కూడా అమ్ముకుంటాడు ఏమని జనం భయపడుతుంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస పాలనకి ఓటేస్తారా, లేకపోతే మా అభివృద్ధికి ఓటేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు? తప్పకుండా అండి, తప్పకుండా ప్రజలందరూ క్లారిటీతో ఉన్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి ఓటేయాలి, బాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి, రాష్ట్రాన్ని మళ్ళీ ఎంతో కొంత అభివృద్ధిలో తీసుకొని రావాలి, జనం అందరూ కొంచెం బాగుపడాలి, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలంటే బాబు గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి కావాలని జనం అందరూ కోరుకుంటూ ఉన్నారు. అందరికీ ఒక క్లారిటీ ఉంది. రేపు జరగబోయే మే 13వ తారీఖు తెలుగుదేశం పార్టీకి జనం అందరూ ఓట్లు అయిపోతూ ఉన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతా ఉంది. చాలామంది ఒక మాట అన్నారు, గత 5 సంవత్సరాల నుంచి చీకటి పాలనలో ఉన్నాం, దాదాపుగా ఒక ఛాన్స్ అని ఇచ్చినందుకు దాదాపు ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామంటున్నారు. చీకటి పాలన అనడానికి ఇంకోటి కారణం ఏంటంటే కరెంటు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 7 సార్లు 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. ఇంట్లో ఫ్యాన్కు కొట్టేసి పక్కన పెడితే ఇంట్లో ఫ్యాన్స్ ఇచ్చేస్తే కరెంట్ షాక్ కొడుతుంది జనానికి. అందుకని ఫ్యాన్ జోలికి వెళ్ళడం జనం మానేశారు. ఫ్యాన్ గురించి మర్చిపోవడమే, ఇంకా ఇప్పుడు మాట్లాడే పనే లేదు. రాష్ట్రంలో జనాలకి ఫ్యాన్కి స్విచ్ ఓటేయాలన్నా, ఫ్యాన్ స్విచ్ చేయాలన్నా భయపడుతున్నారు. ఫ్యాన్కు ఓటేయడం పక్కన పెడితే ముందు ఫ్యాన్ స్విచ్ చేయడానికి జనం భయపడుతున్నారు. ఆ ఫ్యాన్కు ఓటేయడం పక్కన పెడతారు, ఫ్యాన్కు ఓటేయడం పక్కన పెడితేనే ఇంట్లో ఫ్యాన్ వేసుకోగలరు జనం కూడా. అది ఫ్యాన్కి ఓటేయడం పక్కన పెడితే ఇంట్లో ఫ్యాన్కు ఓటేయడం పక్కన పెడితే ఇంట్లో మనం ఫ్యాన్ వేసుకొని ఉండగలం. అది జనానికి కూడా ఒక క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడనేది పగటికల్లే ఇక అతని చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పి జనం అందరూ అనుకుంటా ఉన్నారు. అది నేను అనేది కాదు, బయట జనం అందరూ కూడా, యువత కానివ్వండి, భవన నిర్మాణ కార్మిక వర్గాలు కానివ్వండి, మామూలు సామాన్య పీపుల్ కానీ ప్రతి ఒక్కరు అనుకునేది కూడా ఇదేనండి. గత 5 సంవత్సరాల క్రితం ఇప్పుడు పరిపాలన, బాబు గారి పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా అయిందా? మీరు చిన్న విషయం అండి, బాబు గారు ఉన్న హయాంలో, ఎందుకంటే నాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి చెప్తున్నా, బాబు గారు ఉన్న టైంలో ట్రాక్టర్ ఇసుక 2,000 దొరికింది, లారీ ఇసుక 3,000 దొరికింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓకదమ్ముడు ప్రసంగాలు ఇచ్చేవాడు. అసలు ఇసుకలో భయంకరమైన కుంభకోణాలు జరుగుతున్నాయి, భారీగా జరుగుతున్నాయి, దోచుకుంటున్నారని చెప్పేసి. 5,000 ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎంత దోచుకున్నాడో తెలియదులే కానీ, నువ్వు అదే ఇసుకని 15,000 రూపాయలు అమ్మావు. ఆ లెక్కన నువ్వు ఎంత దోచుకున్నావో జనానికి ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది.
ఆ రోజు జనాలందరికీ నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇసుకలు కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, అన్నీ ఒక సామాన్యమైన రేట్లో వచ్చినాయి. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చినాయి. జనమందరూ సంక్షేమంగా సుభిక్షంగా ఉన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను గాలిలో మేళ్ళ కట్టేస్తానని జగన్మోహన్ రెడ్డి వచ్చి జనాలందరూ మేళ్ళ కట్టలేదు, కానీ ఆయన మాత్రం తాడేపల్లిగూడెంలో మంచి బ్యాలెన్సే కట్టాడు. బాగుంది, అరిపి ఇచ్చాడు. అసలు మద్యం అయితే మనమే అమ్ముకోవచ్చు అంటే ఎలా దోచుకోవాలనేది కూడా వివరంగా చాలా క్లారిటీగా చూపించాడు జనాలకి. ఈసారి వచ్చే వాళ్ళకి మద్యం ప్రభుత్వమే అమ్ముకోవచ్చు, చేపలు అమ్ముకోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, ఇసుక అమ్ముకోవచ్చు, ప్రభుత్వమే మట్టి అమ్ముకోవచ్చు, అన్నీ కదా. అది ఇదని లేదు, ప్రతిదీ కూడా ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం అనేది వైసీపీ పార్టీ వాళ్ళు దోచుకోవడానికి పుట్టించినట్టుగా తయారు చేశారు ఈ 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్ళకి ఇంక అయిపోయింది. రావణాసుడి కనుక రాముడు చరమగీతం పాడినట్టు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడబోతా ఉన్నాడు. ఇది ఫైనల్. కానీ ఒక మాట అన్నాడు ఆయన, అందరూ కలిసి నా మీదకి వస్తున్నాడు, ఒక్కడి మీదకి ఇంతమంది వస్తున్నారు అన్నారు. గతంలో కనుక చూస్తుంటే ఒక రాక్షసుడిని చంపడం కోసం, ఆయన ఇచ్చేయడం కోసం దేవతలందరూ కలిశారు, ముగ్గురు దేవుళ్ళు కూడా కలిశారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర వీళ్ళు కలిశారు. వాస్తవమే కదా. ఒక దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే 100 మంది మరి పోగవాల్సిందే, తప్పదు. నువ్వు మరి ఆర్థికంగా అన్యాయం చేయడంలో కానీ, హత్యలు చేయడంలో కానీ నువ్వు ముందు వరుసలో ఉన్నావు కాబట్టి నేను ఎదుర్కోవాలంటే ఒకరికి నలుగురు కలవాల్సి వచ్చిన పరిస్థితి. క్షుద్రశక్తులకి ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ. అంతే కదా. మరి రావణాసుని చంపడానికి కూడా రాముడు పక్కన వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వచ్చిందండి ఆ రోజు. ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్న దొంగ పడంగానే మా ఒక్కలో వెళ్ళి పట్టుకోం కదా, పక్కన 10 మందిని పిలుద్దాం. అట్లాగే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అనే దొంగని అరికట్టడానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ చేయడానికి మొత్తం సర్వం సిద్ధమైంది. అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా జనాలందరికీ అతని విషయం బట్టబయలైందండి. తల్లిని చెల్లిని బయటికి గెంటేశాడు, బాబాయిని చంపేశాడు. విషయం మొత్తం క్లారిటీగా తెలుస్తుంది జనానికి. ఇంకెవరు ఆయన నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి ఆయన ఇంకేదేదో సొంత స్ట్రాటజీలు సిద్ధం, నేను మళ్ళీ దోచుకోవడానికి సిద్ధం, మళ్ళీ జనాన్ని చంపడానికి సిద్ధం, జనాన్ని నామరూపాలు చేయడానికి సిద్ధం అని ప్రకటనలు పలుకుతున్నాడు. కానీ అతనికి కూడా క్లారిటీ ఉంది. శుభ్రంగా ఇంట్లో పడుకుంటాడు, లేదంటే చెల్లబల్లి జైల్లో పడుకుంటాడండి. దాంట్లో నో డౌట్. ఎవరికి వెళ్ళబోతున్నారు గుంటూరులో? మన గుంటూరు డిస్ట్రిక్ట్కి వచ్చి పెంబసాని చంద్రశేఖర్ గారు గెలవబోతున్నారు. ఈసారి ఇంతకుముందు రాజకీయాలు చూసాం మేము, ఇప్పుడు మాత్రం ఓర్చుకోలేకపోతున్నాం. ఈసారి మాకు రావాల్సింది ప్రభుత్వానికి టీడీపీ రావాలి పక్కాగా. అది ఆయన వస్తే మాకు మంచి పనులు జరుగుతాయి. ఏదైనా బతకలం రోడ్డు మీద మేము ఈ రాజకీయాలను చూసి మేము ఎలా పడితే మమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు, ఇక్కడ హింసిస్తున్నారు జనాలు. అదే మా రాజకీయం వస్తే, టీడీపీ ప్రభుత్వం వస్తే కొద్దిగా మంచి జరుగుతుంది మా అందరికీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, మేము అనేక పథకాలు ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నాడు. ఆ పథకాన్ని మించి ఒక పథకం కూడా మేము తీసుకోలేదు. ఇక్కడ మా బాబుకి స్కూల్ ఎన్ఆర్ఓ చదువుతున్నాడు, ఏ సుఖం రాలా మా బాబుకి. పెట్టుకోమంటున్నారు, పెట్టుకుని అయినా ఏది రావట్లా మాకు. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మేము వింటూనే ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్న రూపాయి ఇప్పుడు దాకా రాలా మాకు. అంటే పథకాలు అనేది కొద్ది మందికి వస్తుంది, కొద్ది మందికి 100లో 50% వస్తుంది. 50% వాళ్ళే తీసుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళు. అంటే మీకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలి, మా పథకాలు వద్దు, అభివృద్ధి కావాలి మాకు. చెప్పిన మాట నిలబెట్టుకోవాలా, నిలకడ నిలిచేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేదండి. ఎందుకంటే ఒకసారి చూసాం, ఒక ఛాన్స్ చెప్పారు, చూసాం. ఈ గత 5 సంవత్సరాలు కొడుతాను చూస్తూనే ఉన్నాం. ఇంకోసారి గెలాలంటే కష్టం. ఆయన మాకు మంచి అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి మాకు. అంటే మీకు రాష్ట్రంలో ఉపాధి మీకు ఉంటాయి, ఉపాధి పరిస్థితి ఎలా ఉంది? చాలా ఉంది. ఇప్పుడు చాలా కష్టం అయిపోయిందండి, చాలా కష్టం అయిపోయింది ఉపాధి పరిస్థితి అయితే. నాది గత మాచర్ల నియోజకవర్గం, నాది ఇక్కడ కాదు, మాచర్ల నాది. నేను ఇక్కడ వచ్చి బతుకుతున్నాను. ఇక్కడ వచ్చి కూడా నాకు ఏ సౌకర్యం లేకుండా ఉండిపోయింది. ప్రతి వాళ్ళు వచ్చి బెదిరించేవాళ్ళు ఇక్కడ, నువ్వు ఆయన నుంచి వచ్చావు రాయింది అని చెప్పి. అదే ఆయన ఉంటే ఎవరున్నా కానీ ఆయన మంచి చేస్తాడు కాబట్టి ఆయన గురించి మేము ఆలోచిస్తున్నాం. ఈసారి ఆయన సీఎం అవుతారు. పెంబసాని చంద్రశేఖర్ గారు వస్తారు కంపల్సరీ. పెంబసాని చంద్రశేఖర్ కన్ఫర్మ్ గెలుస్తారండి. ఇక్కడ మాది పత్తిపాడు నియోజకవర్గం. పెంబసాని చంద్రశేఖర్ గారికి మీరు ఎందుకు ఓట్లు వేయాలనుకుంటున్నారు? కొత్త ఇంతకుముందు చూసామండి, మనం గల్లాజీ గారు చూసాం. ఏంది ఇప్పుడు కొత్తగా ఆయన ఛార్జ్ తీసుకుంటారు, గెలుస్తారు కూడా. అదే నమ్మకం అయితే ఉంది. ఏంది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈయన పెంబసాని చంద్రశేఖర్ గెలుస్తారు, కన్ఫామ్గా గెలిపించుకుంటాం మేము అందరం. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు అంటున్నాడు అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలి. అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఈ 5 ఏళ్ళ బట్టి అభివృద్ధి ఎక్కడ ఉంది? మనకి అమరావతి రాజధాని ముఖ్యం, మనకి ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి గత ఎలక్షన్లో ఒక మాట చెప్పారు, ఇక్కడ నుంచి అమరావతి మేము రాజధానిగా చేస్తాం కంపల్సరీగా అంటున్నారు. ఇప్పుడు 3 రాజధానులు అంటారు. ఆ ఎఫెక్ట్ అని ఉందంటారా?
కాబట్టి ప్రతి ఒక్కరు అమరావతి రాజధాని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కోరుకుంటున్నారు, మేము కూడా అదే కోరుకుంటున్నాం. అమరావతి రాజధాని మాకు ప్రాధాన్యత కావాలి. మాది పత్తిపాడు నియోజకవర్గం అండి. 100% ఇది రామాయణ గారిని గెలిపించుకుంటాం పక్కాగా. పోయినసారి సుచిత మేడం గెలిపించారు, మాకు అభివృద్ధి చేయలేదామా, ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి, మనకు ఉపాధి కనబడుతుంది, అభివృద్ధి కనబడుతుంది, అమరావతి రాజధాని వస్తుంది మనకి. మేమైతే కన్ఫామ్గా పత్తిపాడు నియోజకవర్గం బొర్ల రామాంజనేయులు గారిని 50,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటాం పక్కా. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అనేక పథకాలు ఇస్తున్నాము, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, జనాల్ని అందరూ నా వైపు ఉన్నారు అంటారు. అండి అందరికీ తెలుసు, నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యతరగతి కుటుంబీకులు పనులు లేక ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు. పనులు గుంటూరులో ఎక్కడ ఉండే పనులు, కార్మిక నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి మా బీసీ ఓటర్లు మొత్తం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించుకుంటాం. ఇది పక్కా మా కృషి చేస్తాం. ఇక్కడ గుంటూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారంటారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు బాగా వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు దాకా ఇలా ప్రజల్లో తిరిగి ఇలా మాట్లాడి ఇట్లా నమ్మకంగా కలిగించేవాళ్ళు పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రమే మాకు కనబడుతున్నారు. ప్రజెంటు ఆయన ఎంపీ సీట్ తీసుకోవటం మాకు బాగా గౌరవంగా ఉంది. మా గుంటూరు జిల్లాలో, మా గుంటూరులో మంచిగా ఆయన పనిచేస్తాడని, మేము అందరూ ఆయనతో పాటు ఉన్నారని, గుంటూరు ప్రజలందరూ ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వ్యక్తి వచ్చారు మనకి. గల్లా జయదేవ్ గారు లాంటి మనిషి, అలాంటి ఆయన మనకు కావాలి. మన గుంటూరు ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను. మన గుంటూరు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఆయన అమెరికాలో కోట్లాది రూపాయల సంపాదన వండుకొని ఇక్కడ ప్రజాసేవ చేయడానికి కోసం ఇక్కడికి వచ్చారు. అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది, బాగా ఏసీలో ఉంటారు, కానీ ఇక్కడ వచ్చి ఎండలో పడి ఇక్కడ తిరుగుతున్నారు. దీని మీద ఆయన ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎవరు ఎన్ని చేసినా ప్రజలకి సేవ చేయటం అనేది మనసులో ఉండి ఆయన చేయాల్సిందే. కానీ కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకి సేవ చేయాలి. మన ప్రజలు, మన తెలుగు ప్రజలు, ముఖ్యంగా మన గుంటూరు మనం ఏదైనా చేయాలి. ఇన్ని రోజులు ఆయనకి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఏదో మా అదృష్టం, గుంటూరు ప్రజల అదృష్టం పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం అనేది మాకైతే గౌరవంగా ఉంది. ఆయన అంత సంపదన వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలంటే గుంటూరు ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను. నా తరఫున మా వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఉందంటారా? రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి ఉంది అంటే ఎవరికి ఉంది అసలు? ఏదో అమరావతి అంటారు, కాసేపు అట్ట అంటారు, కాసేపు ఇట్ట అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ముందు మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి స్థానికంగా మనకి టీడీపీ అనేది మనకి గెలిస్తే మనకేందంటే మనకి మన అదృష్టాలు కొద్దిగా బాగుపడతాయి. మనం అందరం పని చేసుకోవచ్చు. టీడీపీ వస్తే ఆయన జగన్ గారు ఎక్కారు, ఇసుక ఆపారు, ఆ తర్వాత పథకాలు అన్నారు. పథకాలు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రాట్లా. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాజ్యంలో అట్లా నడిచింది. ఇప్పుడు టీడీపీ కనుక మనకి గవర్నమెంట్ ఫామ్ అయితే మనకేందంటే మన అదృష్టాలు కొద్దిగా బాగుంటాయి. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా శుభ్రంగా 3 పూట్ల అన్నం తిని శుభ్రంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే అదృష్టం దొరికిద్దని నేను భావిస్తున్నాను. గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ పనులు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? అసలు పనులు అనేది అసలు ఏమి మాట్లాడటానికి లేదండి. ప్రతి ఒక్కళ్ళు బాధపడతానే ఉన్నారు. మాకు పని లేదు, మాకు నీళ్లు రావట్లేదు. ఏ ఉద్యోగం అని కాదు, ఏ హ్యాండ్ వర్కర్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. కానీ తప్పక ఇప్పుడు జీవించలేక బతుకుతున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ముఖ్యంగా మన టీడీపీ గెలిస్తే మనం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ బాగుంటారు, సుభిక్షంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఖచ్చితంగా ఆయన ఎట్లాగైతే మనకి హైదరాబాద్ డెవలప్ చేశారో, లేకపోతే సింగపూర్లో కానివ్వండి, లేకపోతే మన వాళ్ళు అమెరికాలో కానివ్వండి, లండన్లో ఎంతమంది వెళ్ళి బతుకుతున్నారంటే ఆయన వల్లేగా, లేకపోతే ఎవరు చేసింది కాదు కదా ఇన్ని సంవత్సరాల నుంచి. కాబట్టి ఆయన వస్తేనే మన రాష్ట్రం బాగుపడిద్ది, ఆయన వస్తేనే మనకు బాగుంటుందని మన గుంటూరు ప్రజలందరూ కోరుకుంటున్నారు. నా తరఫున కూడా ఆయనే గెలవాలని నేను కూడా భావిస్తున్నాను.